డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఈజీగా చేయొచ్చో ఒకసారి వినండి. ఫ్రెండ్స్, ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 0.3 బార్. ఫ్రెండ్స్, డైరెక్ట్గా టిప్ ఏంటంటే షార్ట్ కట్, సింగిల్ బార్ ఉంటే కనుక జస్ట్ సింగిల్ 9, డబల్ బార్ ఉంటే కనుక 99, ట్రిపుల్ బార్ ఉంటే కనుక 999 వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదేమవుతుందంటే కనుక మనకి ఫైనల్గా 1/3 అవుతుంది. దీని యొక్క వాల్యూ ఏమి అడిగాడంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ అడిగాడు, అంటే ఇదేమవుతుందంటే 1/9 అవుతుందండి. సో దీనికి వచ్చేసరికి అన్నీ కూడా 1/9, 1/8 అట్లాగేం లేదు కాబట్టి డెసిమల్స్లో ఇచ్చాడు కాబట్టి 9 చూడగానే 9 బార్ పెట్టేయకూడదు. సో ఇదేమవుతుందంటే మనం 0.1 బార్ అవుతుంది. ఎలా అంటే 9తో 1ని మనం డివిజిబుల్ చేస్తే కనుక సో 9 1ల 9, రిమైండర్ 1, మళ్ళీ 0 పెట్టుకుంటే అట్లాగా చూసుకుంటే 0.111 అనేది అవుతుంది. రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్ అంటే కనుక దశాంశాలు, పునరావృత దశాంశాలు డెసిమల్స్లో. సో ఆప్షన్ 2 అవుతుంది. ఫ్రెండ్స్, దీని యొక్క ప్రొసీజర్ ఏంటో చూద్దామండి. ఇక్కడ x ఈక్వల్ టు 0.3 బార్ అంటే x ఈక్వల్ టు 0.333 అవుతుంది. దేర్ ఫోర్ 10x ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 0.333 అవుతుందండి 10x అయితే. ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం సేమ్ వేసుకుంటే 10xలో x పోతే 9x. సో ఇవన్నీ కూడా మైనస్ అయితే కనుక దేర్ ఫోర్ x ఈక్వల్ టు 3/9 అంటే కనుక 1/3. సో ఎక్స్ స్క్వేర్ ఎప్పుడైతే అడిగాడో ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది కదా, 1/9 అంటే కనుక ఈ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రొసీజర్ అండి.